డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఘటన అనంతరం కునాల్ ప్రోగ్రాం చేసిన హాట్ కామెడీ స్టూడియోను ముంబై పురపాలక సంస్థ కూల్చేసింది. దీనిపై కునాల్ కామ్రా స్పందించారు. తాను కామెడీ చేయడానికి ఉపయోగించిన వేదికను కూల్చడం సరికాదన్నారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. హ్యాబిటాట్ కామెడీ స్టూడియో ఒక వేదిక మాత్రమే అన్న కునాల్ తాను చేసిన కామెడీకి ఆ వేదికను కూల్చడం సరికాదన్నారు. ఆ వేదికను నియంత్రించే అధికారం ఏ రాజకీయ పార్టీకి కూడా లేదన్నారు. ఇది అర్థం లేని చర్య అని, ఒక ప్రజానాయకుడిపై వేసిన జోకును తీసుకోలేని వాళ్ళ అసమర్థత తన హక్కును స్వభావాన్ని మార్చదని అన్నారు. తనకు తెలిసినంత వరకు నాయకులను, సర్కస్ లాంటి రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేయడం చట్ట వ్యతిరేకం కాదన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒకప్పుడు ఏక్నాథ్ షిండే గురించి చెప్పినవే ఇప్పుడు తాను మాట్లాడానని అన్నారు. ఇక తాను ఎవరికీ భయపడనని, ఎవరికీ క్షమాపణ చెప్పనని కునాల్ పేర్కొన్నారు. ఇక తనకు గుణపాఠం చెబుతామంటూ రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ట్వీట్లో కునాల్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులమైన వారికి మాత్రమే కాదన్నారు. తనపై చట్టబద్దంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. తాను చేసిన కామెడీకి విధ్వంసమే తగిన సమాధానమని నిర్ణయించుకుని వేదికను కూల్చిన వారికి కూడా చట్టం, న్యాయం సమానంగా వర్తిస్తాయా అని కూడా కునాల్ ప్రశ్నించారు. ఇటీవల హ్యాబిటాట్ స్టూడియోలో ఓ కార్యక్రమంలో ఏక్నాథ్ షిండేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చడంతో పాటు దిల్తో పాగల్ హై అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో శివసేన షిండే వర్గం కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసులు కునాల్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే బీఎంసీ ఉద్యోగులు భారీ పరికరాలతో అక్కడికి చేరుకుని స్టూడియోలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.